టీడీపీ జనసేన పొత్తు అనైతికమైనదని రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన టీడీపీ పొత్తుపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపైన తీవ్రంగా స్పందించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వారికి నేను చేసి వినతి ఒకటే, అమ్మా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అదృష్టం కొలిది నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలే అయ్యావు. భారతీయ జనతా పార్టీ గుర్తించింది కూడా. మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చండి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడండి. ఈ రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడుతున్నారు, అదే తప్పు జరిగిపోయింది. దేనికోసం పాపం చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద నిందేయాలని ఆవిడ ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపించింది. ఇక పురంధరేశ్వరి గారికి ఉన్న రాజకీయ అనుభవంలో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత తప్పులుంది, తెలుగుదేశం పార్టీ ఎంత తప్పు చేసింది, ఈ తెలుగుదేశం పార్టీ చేసిన అప్పు ప్లస్ ఆనాటికి ఉన్న అప్పు ప్లస్ వడ్డీ కలిస్తే ఎంత తప్పు ఉంది. ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత తప్పు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పేదల బతుకులు గతుకులుగా ఉన్నాయని, ఆ గతుకుల్ని పూడిస్తేనే నిజమైన అభివృద్ధి పేదవాడి ఇంట్లో ఉంటుందని ఆలోచించమ్మా. సుమారు 4,37,000 కోట్ల రూపాయలు, అందులో 2,38,000 కోట్లు, 4,72,000 కోట్ల రూపాయలు, 4,72,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేశాడు. అందులో డీబీటీ ద్వారా 2,38,000 ఖర్చు చేశారు. ఆ రోజు తెలుగుదేశం పాలనలో బడ్జెట్, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బడ్జెట్ సమానంగా ఉంది. మీ మరిది ఎవరికైనా నేరుగా ఒక వ్యక్తికి, ఒక పేదవాడికి ₹1 సహాయం చేసింది ఉందా? అక్కడ మళ్ళీ ఆయన జన్మభూమి కమిటీలను దోపిడీ కమిటీలు పెట్టి దోచేశాడే, నువ్వే విమర్శించావమ్మా ఆ రోజు కూడా. మీరు ఆలోచించండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని మీరు ఈ ప్రయత్నాలు చేయటం మంచిది కాదనేటువంటిది, ఈ ప్రయత్నం చేయటం మంచిది కాదనేటువంటిది ఏ బడ్జెట్తో అయితే చంద్రబాబు నాయుడు పాలించారు